నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి రథోత్సవం నాడు మహిళల మెడలో నగలు దొంగిలించిన అంతర్రాష్ట్ర ముద్దాయిలను శ్రీకాళహస్తి పోలీస్ శాఖ వారు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డీఎస్పీ శ్రీ నరసింహమూర్తి వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో రథోత్సవం రోజున 8 లక్షల విలువ గల 105 గ్రాముల బంగారు చైన్లు దొంగిలించిన వారం రోజుల్లోనే కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించిన శ్రీకాళహస్తి పోలీస్ శాఖ సిబ్బంది. ఫిబ్రవరి నెల 21వ తేదీ నుండి నిన్నటి దాకా మనకు తెలుసు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు జరిగినాయి. గత నెల 27వ తేదీ మనకు పట్టణంలో రథోత్సవం జరిగినది. రథోత్సవం రోజున అనేక జాగ్రత్తలు తీసుకున్నాము. ఆ రోజు డ్రోన్ కెమెరాలు కావచ్చు, క్రైమ్ పార్టీస్ కావచ్చు, అన్ని విధాలా కూడా మనము దొంగతనాలను నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నాం. అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని దొంగతనాలు జరిగాయి. అందులో భాగంగా మనకు సుమారు 7 కేసులు చైన్ స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ కేసుల పరిశోధన నిమిత్తం రాజశ్రీ గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు వి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ ఎస్పీ క్రైమ్ తిరుపతి వారి పర్యవేక్షణలో 1 టౌన్ సి గోపి వారి క్రైమ్ పార్టీ చాలా కష్టపడి చాలా సీరియస్గా తీసుకొని ఎలాగైనా ఛేదించాలి అనే ఉద్దేశంతో ఒక్క వారంలోనే ఈ 7 కేసుల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర గ్యాంగ్ 2ని అదుపులోకి తీసుకోవడం, వారిని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేయడంతో మాకు ఈ 7 కేసుల్లో కూడా దొంగలించబడిన సొత్తు రికవరీ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. వీరు అక్క చెల్లెళ్ళు మన తమిళనాడుకు చెందిన మీనా అండ్ పొన్నుమణి అనే 2 మహిళలు. వీరు నేర చరిత్ర కలిగిన వారు. ఎక్కడ రథోత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ జరిగితే సౌత్ ఇండియాలో అన్ని చోట్ల కూడా వీరు వెళ్ళడం, ఇట్లా దొంగతనాలకు పాల్పడడం జరుగుతోంది. వీరి చరిత్ర అంతా కూడా దొంగతనాలు చేయడంగా వీళ్ళు అలవాటు చేసుకుని ఉన్నారు. ఒక్క వారంలోనే గోపి అండ్ వాళ్ళ క్రైమ్ పార్టీ ఈ కేసులను ఛేదించడంతో గౌరవనీయులు ఎస్పీ గారు, ఇతర ఉన్నతాధికారులందరూ కూడా బాగా అభినందించారు. చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి బాధితులకు పోగొట్టుకున్న బంగారు సొత్తును రికవర్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ విషయంలో అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఎస్పీ గారి తరఫున. ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయడంలో సహకరించిన మా సబ్ డివిజన్ సిబ్బంది అందరికీ కూడా గౌరవనీయ ఎస్పీ గారు అభినందనలు తెలిపారు. సహకరించిన ప్రజలందరికీ కూడా, ప్రజాప్రతినిధులకు, పత్రికా సోదరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. సొత్తు 105 గ్రాములు 8 లక్షల రూపాయల విలువ కలిగిన బంగారు ఆభరణాలు. ఇవి మొత్తం 7 చైన్లు ముద్దాయిల నుంచి రికవరీ చేయడం జరిగింది. మొత్తం బ్రహ్మోత్సవాల్లో కానీ ఈ కేసులో కూడా మిగతా సిబ్బంది కూడా, మిగతా సిఐస్, ఎస్ఐస్, సుధాకర్ రెడ్డి కావచ్చు, మిగతా అందరూ కూడా వారి వారి అనుభవాలను షేర్ చేసుకుని సహకరించడం జరిగింది. వారిని కూడా అభినందించడం జరుగుతున్నది.
పోగొట్టుకున్నారు 700.